పరిశోధనా విధానం. ఇది 5వ భాగం. పరిశోధనా ప్రణాళిక, రీసెర్చ్ డిజైన్. పరిశోధనా అంశాన్ని ఎన్నుకున్న తరువాత పరిశోధకుడు పరిశోధనా ప్రణాళికను రూపొందించుకోవాలి. పరిశోధనలో ఎన్నో దశలున్నాయి. దేనిని ముందు ప్రారంభించాలి, తర్వాత దేనిని కొనసాగించాలి, ఏ అంశాలను సేకరించాలి, ఏ అంశాలను పరిహరించాలి. ఈ విధంగా పరిశోధనలో ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది పరిశోధనా ప్రణాళిక. శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధన సాగించే పరిశోధకుడు తప్పనిసరి ఒక పరిశోధనా ప్రణాళికను రూపొందించుకోవాలి. పరిశోధనా ప్రణాళిక అనేది పరిశోధనను అమలుపరచడానికి దోహదం చేసే సహేతుకమైన, క్రమబద్ధమైన ఒక పథకం. మనకున్న సమయం, శక్తి సామర్థ్యాలు, ఆర్థిక సదుపాయం, లభ్యమవుతున్న విషయ సామాగ్రి మొదలైనవి ఆధారంగా చేసుకుని ఎంతవరకు ఇవి కార్యాచరణలో ఉపకరిస్తాయో వివరించే పథకాన్నే పరిశోధనా ప్రణాళిక అనవచ్చు. పరిశోధకుడు మొదట్లో వేసుకున్న ప్రణాళిక మార్పులకు, చేర్పులకు లోను కావడం సహజం. పరిశోధనా కార్యక్రమం సాగుతున్న కొద్దీ పరిశోధకుడిలో నూతన దృక్పథం ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆధారాలు లభిస్తాయి. విభిన్న అంశాలలో ఉన్న పరస్పర సంబంధాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు తప్పనిసరిగా పరిస్థితులకు తగినట్లు ప్రణాళికను మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. పరిశోధకుడు ఆయా సందర్భాలకు తగినట్లు ప్రణాళికను సవరించుకుంటూ పరిశోధనను సాగించాలి. పరిశోధనా ప్రణాళిక మార్పులకు, చేర్పులకు లోను కావడం అనేది అనివార్యం అని దీన్ని బట్టి తెలుస్తోంది. పరిశోధనా ప్రణాళికలోని ముఖ్య అంశాలు. పరిశోధన సాధారణంగా 2 విధాలుగా ఉంటుంది. అవి ప్రయోగాత్మక పరిశోధన, విశ్లేషణాత్మక పరిశోధన. ప్రయోగాత్మక పరిశోధన వైజ్ఞానిక, సాంకేతిక రంగాలకు, విశ్లేషణాత్మక పరిశోధన సాహిత్య, చారిత్రక, సామాజిక రంగాలకు ఉద్దేశింపబడింది. పరిశోధనా ప్రణాళికలో ఈ క్రింది అంశాలను ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. పరిశోధనాంశ శీర్షిక, టైటిల్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. శీర్షిక సంగ్రహంగాను, సూటిగాను ఉండాలి. శీర్షికను చదివిన వెంటనే పరిశోధనాంశాన్ని గురించి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడాలి. పరిశోధన ఆవశ్యకత, పర్పస్ ఆఫ్ ద స్టడీ. పరిశోధన ఎందుకు ఉపక్రమింపబడుతోందో, దాని ఆవశ్యకత ఏమిటో సంక్షిప్తంగా చెప్పాలి. పరిశోధనాంశ ప్రాముఖ్యతను 2-3 వాక్యాల్లో తెలియజేయాలి. పూర్వ పరిశోధనల విమర్శనాత్మక పరిగణన, క్రిటికల్ అప్రైజల్ ఆఫ్ ప్రీవియస్ స్టడీస్. పరిశోధనాంశ శీర్షికకు సంబంధించి ఇంతకు పూర్వం జరిగిన పరిశోధనలను సమగ్రంగా అవగాహన చేసుకొని నిశితంగా పరిశీలించి వాటి మీద విమర్శనాత్మక పరిగణన ఏర్పరచుకోవాలి. దీనివలన పునరుక్తిని, పూర్వ పరిశోధనల్లోని లోటుపాట్లని పరిహరించవచ్చు. పరిశోధన సమస్య నిర్ధారణ, స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇతరులు చేసిన పరిశోధనల్ని నిశిత పరిశీలన చేయడం వల్ల పరిశోధకునికి తాను ఎన్నుకున్న పరిశోధన సమస్యను సుస్పష్టంగా నిర్ధారించుకునే అవకాశం కలుగుతుంది. పరిశోధనా సమస్యను సిద్ధాంత రూపంలోనో, ప్రశ్న రూపంలోనో పేర్కొనవచ్చు. పరిశోధనా వ్యాప్తి, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పరిశోధకుని పరిశోధనా వ్యాసాంగం కాలం, డబ్బు, విషయ సేకరణకు అనుకూలించే పుస్తకాలు, క్షేత్ర కృషి మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వీటి సాధక బాధకాలను గుర్తించి పరిశోధకుడు తాను ఎన్నుకున్న పరిశోధనాంశం
వ్యాప్తిని నిర్ణయించుకోవాలి. పరిశోధన ఆశయాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. పరిశోధకుడు తాను ఎందుకు పరిశోధనకు ఉపక్రమిస్తున్నాడో ఆ లక్ష్యాన్ని పేర్కొని దానికి సంబంధించిన ఆశయాలను, ఆబ్జెక్టివ్స్ వరుసగా పేర్కొనాలి. ఈ ఆశయాలు పరిశోధనాంశ పరిధికి పరిమితమై ఉండాలి. సాంకేతిక పదాల నిర్వచనం, కాన్సెప్షన్ ఆఫ్ ద డిఫరెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. పరిశోధకుడు తాను పరిశోధనా వ్యాసంలో ఉపయోగించిన సాంకేతిక పదాల్ని ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా నిర్వచించాలి. ఆ పదాలను తన పరిశోధనలో సర్వత్రా ఏకరీతిని ప్రయోగించాలి. పరివర్తనాంశాలు, వేరియబుల్స్. పరిశోధనకు తీసుకున్న సామాగ్రిలో కొన్ని పరివర్తన లేదా ప్రత్యంతర అంశాలుంటాయి, మరికొన్ని స్థిర అంశాలు ఉంటాయి. ఇటువంటి పరివర్తన అంశాల్ని గుర్తించి దానికి తగినట్లు పరిశోధనను కొనసాగించాలి. పరిశోధనలో అవలంబిస్తున్న విధానం, రీసెర్చ్ మెథడాలజీ. పరిశోధనలో ముఖ్యంగా 2 విధాలున్నాయి: శాస్త్రీయ పద్ధతి లేదా ప్రయోగాత్మక పద్ధతి, అప్లైడ్ రీసెర్చ్ లేదా ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఇక వాజ్మయ పద్ధతి లేదా విశ్లేషణాత్మక పద్ధతి, ప్యూర్ రీసెర్చ్ అనలిటికల్ రీసెర్చ్. వీటిలో ఏ పద్ధతిని పరిశోధకుడు అవలంబించాల్సి ఉంటుందో నిర్ణయించుకోవాలి. ఊహా ప్రతిపాదన, హైపోథీసిస్. తన పరిశోధనాంశానికి సంబంధించి ఇతర పరిశోధనా గ్రంథాల్ని చదవటం ద్వారాను, తనకు తానే పరిశోధనాంశం మీద కలిగిన అవగాహన ద్వారాను పరిశోధకునిలో పరిశోధనా సమస్య గురించిన ఒక విధమైన అస్పష్టమైన ఊహ రూపొందుతుంది. ఇది అస్పష్టంగా ఉన్న పరిశోధనా ప్రపంచంలో పయనించడానికి ఇదే మార్గదర్శిగా ఉంటుంది. దీన్నే ఊహా ప్రతిపాదన, హైపోథీసిస్ అంటారు. విషయ సేకరణ, డేటా కలెక్షన్. ఊహా ప్రతిపాదనకు తగినట్లు విషయ సేకరణకు పూనుకోవాలి. తనకు కావలసిన ఆకారాలను ఎలా సేకరించాలో నిర్ణయించుకోవాలి. గ్రంథస్థ ఆధారాలు, క్షేత్ర పరిశీలన, ఫీల్డ్ వర్క్, ప్రశ్నావళి, క్వశ్చనియర్, ముఖాముఖి, ఇంటర్వ్యూ మొదలైన పద్ధతుల ద్వారా విషయ సేకరణ చేయవచ్చు. సేకరిస్తున్న విషయ సామాగ్రి తాను అన్వేషించే అంశాలకు అన్వయించేటట్లుగాను, వాస్తవ నిరూపణకు దోహదం చేసేటట్లుగాను ఉండాలి. పరిశోధనాంశంపైనే దృష్టిని కేంద్రీకరించి విషయ సేకరణకు పూనుకోవాలి. విషయ సామాగ్రి విశ్లేషణ, డేటా అనాలసిస్. విషయ సామాగ్రిని విశ్లేషించడానికి ఒక ప్రామాణిక పద్ధతిని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఈ విశ్లేషణా పద్ధతిని విషయ సేకరణ సమయంలో పరిశోధకుడు తనకు కలిగిన అవగాహన మేరకు కొంత సవరించుకోవలసి ఉంటుంది. అయినప్పటికీ విషయ సామాగ్రి విశ్లేషణకు ఒక మౌలికమైన ప్రామాణిక విధానం తప్పనిసరి. ఫలితాల పట్టిక, టాబులేషన్స్ ఆఫ్ ద రిజల్ట్స్. ఫలితాలను ఒక పట్టిక రూపంలో ఇవ్వడం శాస్త్రీయ విధానంలో ఒక భాగంగా భావించవచ్చు. ఈ పట్టికలు పరిశోధనా విధానాన్ని, దాని గమ్యాన్ని కొట్టొచ్చినట్లు చూపెడతాయి. ఫలితాల సమన్వయీకరణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. తనకు లభించిన ఫలితాల్లో లోపాలు లేవని నిర్ధారణ అయిన తరువాత ఒక సామాన్య సూత్రాన్ని, జనరలైజేషన్ ప్రతిపాదించవచ్చు. ఫలితాల పరిశీలనకు కొన్నిసార్లు అనుకోని వినూత్న భావాల్ని లేదా అవగాహనల్ని పరిశోధకునిలో పుట్టిస్తాయి. ఫలితాల ధృవీకరణ, వెరిఫికేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. పరిశోధనలో తాను పాటించిన పద్ధతిని పరిశీలన చేసి
తనకు లభించిన ఫలితాలు సరైనవా, తాను ప్రతిపాదించిన సామాన్య సూత్రం సమంజసమేనా అని ప్రయోగాత్మకంగా ధృవీకరించాలి. కన్క్లూజన్, ఉపసంహారం. పునఃపరిశీలన తరువాత తనకు లభ్యమైన ఫలితాలను ఆధారం చేసుకుని మూల సిద్ధాంతాల్ని క్షుణ్ణంగా సమీక్షించవచ్చు. భావి పరిశోధనలకు సూచనలు. సజెషన్స్ ఫర్ ద ఫర్దర్ రీసెర్చ్. పరిశోధన అంటే అన్వేషణ. పరిశోధనల వల్ల సత్యావిష్కరణ జరుగుతుంది. కనుక పరిశోధనకు అంతమంటూ లేదు. ఒక పరిశోధన మరికొన్ని పరిశోధనలకు ఆరంభమవుతుంది. పరిశోధనను ఒక మానసిక స్థితిగా పొందిన పరిశోధకుడు సత్యాన్ని ఆవిష్కరిస్తూ మరికొన్ని సమస్య ద్వారాల్ని తెరిచిపెట్టాలి. తర్వాతి పరిశోధనలకు సూచనలు ఇవ్వాలి. ఉపయుక్త రచనల పట్టిక, బిబిలోగ్రఫీ. ఉపసంహారం తరువాత ఉపయుక్త గ్రంథ పట్టిక ఉంటుంది. పరిశోధకుడు తన పరిశోధనకు ఉపయోగించిన రచనల్ని పట్టిక చేసి ఇవ్వాలి. ఇది ఆకారాదిగా కూర్చవలసి ఉంటుంది. దీన్ని గ్రంథరూపంగా ఉండే ఆకారాలు, వ్యాసరూపంగా ఉండే ఆకారాలు అని రెండుగా విభజించవచ్చు. ప్రత్యక్ష ఆధారాలు, పరోక్ష ఆధారాలని కూడా విభజించవచ్చు. ఈ పట్టిక పాఠకులకు, తర్వాతి పరిశోధకులకు ఉపకరిస్తుంది. సిద్ధాంత వ్యాస సార సంగ్రహం, సినాప్సిస్ ఆఫ్ ది థీసిస్. పరిశోధన గురించిన చరిత్రను, దాని ఫలితాల్ని పరిశోధకుడు క్లుప్తంగా నివేదించాలి. ఇందులో పరిశోధనాంశం గూర్చిన వివరణ, పరిశోధనా పద్ధతి, పరిశోధనా ఫలితాలు, ప్రధాన సిద్ధాంతం మొదలైనవి సంక్షిప్తంగా తెలిసి ఇక ముందు కొనసాగించవలసిన పరిశోధనలను సూచించి సత్యావిష్కరణకు స్వాగతం పలకాలి. ఆర్థిక వ్యాయం, ఎక్స్పెండిచర్స్. ఈ పరిశోధనకు ఆర్థిక పరంగా ఎంత ఖర్చవుతుందో దాన్ని పట్టిక పెట్టి తెలపాలి. ఆర్థిక పరిమితి వల్ల పరిశోధనకు జరిగిన లాభ నష్టాలను కూడా చర్చించాలి. కాల వ్యవధి, పీరియడ్ ఆఫ్ రీసెర్చ్. పరిశోధనకున్న కాల పరిమితిని దృష్టిలో పెట్టుకొని పరిశోధకుడు పరిశోధనను సాగించాలి. విషయ సామాగ్రి సేకరణకు, సిద్ధాంత వ్యాస రచనకు ఎంతకాలం పట్టవచ్చునో బేరీజు వేసుకోవాలి. పరిశోధనలో వివిధ దశలను ఆయా కాల పరిమితుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉత్తమ పరిశోధనా ప్రణాళిక. పరిశోధనా ప్రణాళిక ఈ క్రింది ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగి ఉండాలి. అప్పుడే దానిని ఉత్తమ పరిశోధనా ప్రణాళికగా భావించవచ్చు. పరిశోధన దేనిని ఉద్దేశించింది? 2. పరిశోధన ఎందుకు ఉపక్రమింపబడుతోంది? 3. ఎటువంటి విషయ సామాగ్రి కావాలి? 4. కావలసిన ఆధారాలు ఎక్కడ లభ్యమవుతాయి? 5. పరిశోధనా విస్తృతి లేక పరిధులు ఏవి? 6. పరిశోధన పూర్తి కావడానికి ఎంతకాలం పట్టవచ్చు? 7. పరిశోధనకు ఎంత విషయ సామాగ్రి అవసరమవుతుంది? 8. విషయ సామాగ్రి సేకరణలో అనుసరించవలసిన పద్ధతులు ఏవి? 9. విషయ సామాగ్రిని ఏ విధంగా విశ్లేషించాలి? 10. సుమారుగా ఎంత డబ్బు అవసరమవుతుంది? 11. పరిశోధనలో ఎలాంటి విధానం అనుసరింపబడుతోంది? 12. పరిశోధన ప్రత్యేకత ఏమి? పరిశోధనా ప్రణాళికలు ప్రయోజనాలు. పరిశోధనా ప్రణాళిక ప్రయోజనాలు. పరిశోధనా ప్రణాళిక పరిశోధకుడి ఆలోచన స్రవంతిని ఒక పద్ధతిలో ఉంచుతుంది. ఉపసంహారం. పరిశోధనా ప్రణాళిక ఎంత జాగ్రత్తగా ఆలోచించి రూపొందిస్తే పరిశోధన కూడా అంత ఉత్తమంగా రూపొందుతుంది. కాబట్టి పరిశోధకుడు నిశిత పరిశీలనతో, అభినివేశంతో, అనుభవంతో
పరిశోధనా ప్రణాళికను రూపొందించుకోవాలి. సక్రమంగా లేని ప్రణాళిక మొత్తం పరిశోధనా కార్యక్రమాన్నే తప్పుత్రోవకు తీసుకెళ్తుంది. పరిశోధనా ప్రణాళిక లేకుండా పరిశోధన సాగించడం అనేది సముద్రంలో దిక్సూచి లేకుండా ప్రయాణం చేయడం వంటిది. కాబట్టి పరిశోధనా ప్రణాళిక రూపొందించుకోవడంలో పరిశోధకుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఇది 5వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.